హాయ్ అండి. నేను మీ తేజులు. వెల్కమ్ బ్యాక్ టు తేజులి కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాల్టి మన వీడియోలో ఒక టేస్టీ వెజ్ ప్లెయిన్ పులావ్‌ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇందులో మనం చాలా రకాల వెజిటబుల్స్ యాడ్ చేస్తాం కాబట్టి ఇది ఖచ్చితంగా హెల్తీ రెసిపీ అని చెప్పొచ్చు. స్పైసెస్ కూడా పెద్దగా ఏమి యూజ్ చేయమండి. సో, దీన్ని అలానే పిల్లలకి పెట్టేసినా కూడా చాలా ఇష్టంగా తింటారు. లేదా ఏదైనా పన్నీర్ కానీ, చికెన్ కానీ ఇలాంటి రెసిపీస్‌లో కూడా దీన్ని కాంబినేషన్‌గా తీసుకుంటే చాలా బావుంటుంది. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ. సో, తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం అయితే నేను ఇక్కడ ముందుగా ఒక 2 కప్పుల బాస్మతి రైస్‌ని తీసుకున్నాను. వీటిని శుభ్రంగా వాష్ చేసేసుకొని, ఒక కప్పు రైస్‌కి 4 కప్పులు చొప్పున వాటర్‌ని యాడ్ చేసుకొని, దీన్ని ఒక 30-45 మినిట్స్ పాటు నానపెట్టుకోవాలి. మెయిన్‌గా ఈ బిర్యానీస్‌లోకి రైస్‌ని కుక్ చేసుకోవడమే చాలా ఇంపార్టెంట్ అండి. అది ఓవర్ కుక్ అయిపోయినా బావుండదు. తక్కువ కుక్ అయినా కూడా అస్సలు బాగోదు. సో, ఇలా ఈ కొలతలతోటి 30-45 మినిట్స్ పక్కాగా నానపెట్టుకున్నారనుకోండి, రైస్ అనేది పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుంది. చాలా పొడి పొడిలాడుతూ వస్తుందనమాట. తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక వెడల్పాటి బాండీలోకి 3 టేబుల్ స్పూన్ల నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి అది కాస్త హీట్ అయ్యాక అందులోకి 3 లవంగాలు, 2 ఇంచుల దాకా దాల్చిన చెక్క, ఒక అనాస పువ్వు, ఒక మరాఠీ మొగ్గ, ఒక జావిత్రి, అలాగే 2 బిర్యానీ ఆకులు వేసేసి ఈ ఆయిల్‌లో ఒక 20-30 సెకండ్స్ పాటు ఫ్రై చేయాలి లో ఫ్లేమ్‌లో. అప్పుడే వాటి ఫ్లేవర్స్ అంతా కూడా ఆయిల్‌లోకి వచ్చి రైస్ అనేది మంచి టేస్టీగా ఉంటుంది. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ పీసెస్‌ని, 2 పచ్చిమిర్చిని ఇలా నిలువుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇది మా పిల్లలు కూడా తినాలి కాబట్టి నేను కాస్త స్పైసీ తగ్గించుకునే చేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇంకొక 2-3 ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నా బానే ఉంటుంది. అండ్ వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఆనియన్స్ వేగాల్సిన అవసరం లేదు. తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా పచ్చి వాసన పోయే వరకు లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిపోయాక ఇప్పుడు అందులోకి ఒక కప్పు దాకా క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. అంటే మీడియం సైజ్ ఉండే 2 క్యారెట్స్ అన్నమాట. అండ్ ఎప్పుడైనా సరే వెజిటబుల్స్ అన్నీ కూడా ఒకేసారి వేయొద్దు. ఫస్ట్ ఏదైతే కొంచెం కుక్ అవ్వడానికి టైం పడుతుందో ఆ వెజిటబుల్ని వేసుకొని తర్వాత మిగతావి యాడ్ చేసుకోవాలి. దీన్ని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులోకి 2 బంగాళదుంపల్ని ఇలా చిన్న పీసెస్‌గా కట్ చేసి వేసుకోండి. నెక్స్ట్ అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్‌ని వేసి ఒక 20-30 సెకండ్స్ ఫ్రై చేశాక ఇందులోకి ఒక కప్పు దాకా స్వీట్ కార్న్ వేసుకుంటున్నాను. క్వాంటిటీలో అయితే ఒక హాఫ్ స్వీట్ కార్న్ అయితే సరిపోతుంది. దీన్ని కూడా ఒక 30 సెకండ్స్ అంటే హాఫ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మీరు ఇక్కడ గమనించినట్టయితే ఏ వెజిటబుల్ అయినా సరే నేను ఓవర్‌గా ఫ్రై చేయట్లేదండి. జస్ట్ ఒక 20-30 సెకండ్స్ మాత్రమే ఫ్రై చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడే అవి ఫుల్‌గా వేగిపోయాయి అనుకోండి, తర్వాత వాటర్ పోసి బాయిల్ చేసుకునేటప్పుడు పేస్ట్ లాగా అయిపోతాయి అన్నమాట. దీని వల్ల కూడా పులావ్ అనేది పొడి పొడిలాడుతూ రాకుండా ముద్ద ముద్దగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు అందులోకి సన్నగా చాప్ చేసిన ఒక 2-3 టేబుల్ స్పూన్ల కొత్తిమీరని, అలాగే 2 టేబుల్ స్పూన్ల పుదీనాను కూడా వేసేసుకొని వీటిని కూడా ఒక 10-15 సెకండ్స్ ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు అందులోకి మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్‌ని వాటర్‌ని డ్రైన్ చేసుకొని వేసుకోవాలి. ఆ వాటర్ అనేది మనం ఆల్రెడీ కొలత వేసి యాడ్ చేసుకున్నాం కాబట్టి రైస్‌ని వేసి కాస్త ఫ్రై చేసుకున్నాక ఆ వాటర్‌ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాం. రైస్‌ని వేసి కలుపుకునేటప్పుడు మీరు ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా నిదానంగా తిప్పుకోవాలన్నమాట. ఫాస్ట్‌గా తిప్పేస్తే ఆల్రెడీ రైస్ అనేది నానిపోయింది కాబట్టి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో, నిదానంగా వెజిటబుల్స్ అన్నీ కూడా మిక్స్ అయ్యేటట్టు ఒక 10-30 సెకండ్స్ పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. తర్వాత అందులోకి మనం నానబెట్టుకున్న వాటర్‌ని కూడా వేసేసి అంతా ఒకసారి నిదానంగా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దాంట్లోకి మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సాల్ట్‌ని అడ్జస్ట్ చేసుకునేటప్పుడు మీకు ఒక టిప్ చెప్తానండి. సాల్ట్ వేసుకొని మిక్స్ చేసి చూసుకుంటే మనకి కొంచెం ఉప్పుగా ఉండాలన్నమాట. అలా ఉంటేనే రైస్ కుక్ అయ్యాక సాల్ట్ అనేది పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఇక్కడ వాటర్‌లో చూసుకున్నప్పుడే మనకి సాల్ట్ సరిపోయినట్టు అనిపిస్తే కుక్ అయ్యాక సాల్ట్ తక్కువైపోతుందన్నమాట. సో, సాల్ట్ అనేది ఎప్పుడైనా సరే ఈ విధంగా యాడ్ చేసుకున్నారనుకోండి రైస్ అనేది పర్ఫెక్ట్ టేస్ట్ తోటి రెడీ అవుతుంది. ఇక లాస్ట్‌గా అందులోకి ఒక కప్పు దాకా పచ్చి బఠానీని వేసుకుంటున్నానండి. మీరు ఒకవేళ ఫ్రోజన్ బఠానీ యూజ్ చేసే పనైతే మిగతా వెజిటబుల్స్‌తో పాటే ఫ్రై చేసుకోవాలి. బట్ పచ్చివైతే గనుక మీరు ఈ స్టేజ్‌లో వేసుకుంటేనే అవి ఓవర్ కుక్ అవ్వకుండా చక్కగా ఉడుకుతాయన్నమాట. సో, ఇలా వేసి మంటని హై ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసి ఇక్కడ లోపల బాయిల్ అవుతూ పైన లైట్‌గా బబుల్స్ స్టార్ట్ అయినప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 15 మినిట్స్ పాటు దీన్ని బాయిల్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూసారనుకోండి పులావ్ అనేది ఇలా పొడి పొడిలాడుతూ చక్కగా రెడీ అయిపోతుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసేయొచ్చు. బట్ మీరైతే అప్పుడే దాన్ని తినకూడదండి. దీన్ని ఇలానే మూత పెట్టేసి మరో 15 మినిట్స్ పాటు ఉంచేసారంటే లోపల ఉన్న ఎక్స్ట్రా మాయిశ్చర్ కూడా అబ్జర్వ్ చేసేసుకొని ఫైనల్‌గా ఇలా పొడి పొడిగా పులావ్ అనేది టేస్టీగా రెడీ అయిపోతుంది. అండ్ దీనికి కాంబినేషన్‌గా నేను అఫ్ఘానీ ఎగ్ కర్రీని అయితే ట్రై చేశాను. కాంబినేషన్ చాలా బాగుందండి. మీరు కనుక ఆ రెసిపీని కూడా చూసి ట్రై చేయాలనుకుంటే దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. చెక్ చేయండి.
సో ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది? నచ్చితే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుస్తాను.